బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్ విచారించనుంది నాంపల్లి కోర్టు. ఇక బెయిల్ పిటిషన్ పై అటు పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు అల్లు అర్జున్. ఇదిలా ఉంటే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనపై విచారణకు జనవరి 10కి వాయిదా పడింది. అల్లు అర్జున్ రిమాండ్ పై ఆ రోజు విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. నాంపల్లి కోర్టులో సినీ నటుడు అల్లు అర్జున్ సంబంధించిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణకు రానుంది. అయితే బెయిల్ పిటిషన్ పై ఇవాళ పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే మధ్యంతర హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ సంబంధించి బెయిల్ ఇచ్చామని 14 రోజుల రిమాండ్ ముగిసిన తర్వాత వర్చువల్ గా నాంపల్లి కోర్టుకు సినీ నటుడు అల్లు అర్జున్ హాజరైన తర్వాత నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇవాళ కూడా వర్చువల్ గా హాజరై దీనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ ఏదైతే ఉందో ఓన్లీ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన టాపిక్ మీద జరిగిన కేసుల మీద జనవరి 10కి వాయిదా వేయడం, జనవరి 10న అల్లు అర్జున్ రిమాండ్ పైన ఒకవైపు విచారణ అయితే జరగనుంది. ఇవాళ జరిగే విచారణకు సంబంధించి చూసుకుంటే హైకోర్టులో ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ లభించింది కాబట్టి ఈ మధ్యంతర బెయిల్ కి సంబంధించి ఏదైతే వచ్చిందని ఇప్పటికీ నాంపల్లి కోర్టుకు తెలపడం, ఆ రోజే అంటే రెగ్యులర్ బెయిల్ కూడా నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ బెయిల్ కి సంబంధించిన సుదీర్ఘమైనటువంటి ఏదైతే పోలీసులు కౌంటర్ ఇస్తారో కౌంటర్ ఇచ్చిన దానిపై సుదీర్ఘమైన వాదనలు కూడా ఇవాళ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అల్లు అర్జున్ విచారణకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ ఇవాళ వస్తుందా లేకుంటే వాయిదా పడుతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. 12 గంటల సమయాన అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో మాత్రం విచారణకు అయితే రానుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.